ఓం నమో వెంకటేశాయ. ప్రాతర్భజామి రఘునాథకరారవిందం రక్షో గణాయ భయదం వరదం నిజేభ్యః యద్రాజ సంసది విభజ్య మహేశ చాపం శీతాకరగ్రహణ మంగళమాపసద్యః. శత్రువులకు రాక్షసులకు కూడా భయంకరమైనటువంటిది, ఆశ్రయించినటువంటి భక్తులకు అభయమిచ్చేటటువంటిది సీతాదేవి యొక్క పాణిగ్రహణం చేసినటువంటి ఆ రఘునాయకుని యొక్క ఆ కరమునకు అభయహస్తమునకు నమస్కరిస్తూ, మరి తదభిన్న స్వరూపుడైనటువంటి వెంకటరాఘవుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా పితృవాక్య పరిపాలన దక్షులై మెలగాలి అని, విద్యార్థులు సమున్నతమైనటువంటి విద్యతోటి అలాగే తదనంతరం ఉద్యోగములతోటి వర్ధిల్లాలి అని చెప్పి సకల కార్యసిద్ధిని పొందాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి అయోధ్యకాండ, ధర్మపథమైనటువంటి అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 483వ రోజులోకి ప్రవేశించాము. ఈ కార్యక్రమాన్ని చక్కటి సంకీర్తనామృతంతో ప్రారంభించుకుందాము. అన్నమాచార్య కళాకారులు సిద్ధంగా ఉన్నారు. వారు చక్కటి సంకీర్తన ఆలపిస్తారు. ఆలకించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. రామ సీతాపతి రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మ్రొక్కితి రామ నీ చేజికితి. రామ నీకెవరు జోడు రామ క్రీగంట జూడు రామ నీకెవరు జోడు రామ క్రీకంఠ జూడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు. రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు. రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట. రామ నేనెందైనను రామ వేరించలేను రామ నేనెందైనను రామ వేరించలేను రామ ఎన్నడైనను రామ బాయగలేను. రామ వీర
विराज राज राम मुखजित राज राम विराज राज राम मुखजित राज राम भक्त समाज रक्षित त्यागराज राम कोदंड राम राम कल्याण राम 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 राम कोदंड राम राम कल्याण राम. చక్కటి సంకీర్తన శ్రీ కె సుబ్రహ్మణ్యం గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృంద సహకారంతో చక్కటి సంకీర్తన ఆలపించి మనల్ని కూడా అలరించారు. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా అందరము కలిసి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పాన్ని చేసుకుందాము, సంకల్ప వాక్యాలను పఠించుకుందాము. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః तरंगयतु मंगलम अध संकल्पः श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य श्री पद्मावती जानेः अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीरामचंद्र रूपांतरस्य भगवतः श्री वेंकटेश्वर स्वामिनः सन्निधौ हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्या वित्त वाणिज्य कृषि वैद्य वैज्ञानिक देशरक्षणादिरंगेषु विद्यमानानाम् आस्तिक महाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफल प्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं संतानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं द्विसप्ततितमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे. श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. श्री आञ्जनेय प्रार्थना
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 270తమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఏవముక్తా తు కైకేయీ భరతేన మహాత్మనా ఉవాచ వచనం హృష్ట మూఢా పండితమానిని. అయోధ్యానగరంలో కైకేయీదేవి మందిరంలో భరతునికి కైకేయికి జరుగుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా మరి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గతించాడని తెలుసుకుని ఇక తనకు గతి రామచంద్రమూర్తి, తన జ్యేష్ఠుడు, తన పెద్ద అన్నగారైనటువంటి రాముడే నాకు గతి అని రాముణ్ణి దర్శించాలి అని భరతుడు పరితపిస్తూ ఉంటే మరి రాముడు కూడా వనవాసానికి వెళ్ళినటువంటి విషయాన్ని కైకేయీదేవి చెప్పింది. సీతా సమేతుడై లక్ష్మణస్వామితో కూడినటువంటి రాముడు వనవాసానికి వెళ్ళాడు, దండకారణ్యానికి వెళ్ళాడు అని చెప్పేటప్పటికీ భరతుని యొక్క మనస్సు పగిలిపోయినది. దానితో పాటుగా భరతుడికి ఒకంత రాముడి మీద నమ్మకము, మరొకింత జరుగుతున్నటువంటి పరిణామాలు చూచి అనుమానము కూడా కలుగుతున్నది. ధర్మస్వరూపుడైనటువంటి రాముడు ఏనాడు ఏ తప్పు చెయ్యడు. కానీ రాముడు వనవాసానికి పంపించబడ్డాడు అంటే పొరపాటున లేకపోతే అపనిందగా రాముడికి ఏమైనా అపవాదు వచ్చిందా, లేకపోతే రాముడు పొరపాటున ఏమైనా అపరాధం చేశాడా, అసలు ఏం చేశాడు అని అంటూ రాజ్యం నుండి ఏ పరిస్థితుల్లో బహిష్కరిస్తారు అనే విషయాలు చెబుతూ భ్రూణహత్య చేసిన వాడినైనా, లేకపోతే బ్రాహ్మణ ధనాన్ని కానీ, లేకపోతే ఇతరుని ఎవరినైనా ధనికులనైనా సరే, పేదవారినైనా సరే, పాపము చెయ్యనటువంటి వారిని హింసించిన రాజ్యం నుండి బహిష్కరించాలి. పరాయి స్త్రీలను, ఎవరినైనా స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే రాజ్యము నుండి బహిష్కరించాలి. కానీ ఇటువంటి పనులు రామచంద్రమూర్తి చెయ్యడు కదా. మరి ఎందుకు రాముణ్ణి ఈ విధంగా రాజ్యం నుంచి పంపించేశాడు? పొరపాటునేమైనా అలా జరిగినట్లుగా అపనింద ఏమైనా వచ్చిందా, లేకపోతే పొరపాటునేమైనా జరిగిందా? అలా అవకాశమే లేదు కదా అని అనుకుంటూ భరతుడు మనసులో మదనపడిపోతూ ఉన్నాడు. మదనపడిపోతూ తల్లిని ఇవన్నీ అడిగాడు. అడిగితే ఈ విధంగా భరతుడు అడిగితే కైకేయీదేవి ఆనందంగా చెబుతూ ఉన్నది. ఇక్కడ ఆనందంగా చెబుతున్నది అనే దానికి ఒక అర్థము, భరతుని యొక్క అనుమానంలో ఏమాత్రము వాస్తవం లేదు అని ఒక నవ్వు నవ్వుతాం కదా. ఎవరైనా అసాధ్యమైనటువంటి మాటను ఎవరైనా మాట్లాడినప్పుడు వెంటనే ఏం చేస్తాం, ఒక నవ్వు నవ్వి ఏమిట్రా అలా అన్నావు, ఆ మాత్రం తెలియదా, అలా జరుగుతుంది అసలు అని చెప్పి అంటాం కదా. అలాగ నవ్వినది అని ఒక అర్థము. మరొక అర్థం ఏమిటి అంటే, నాయన రాముడు వనవాసానికి వెళ్ళిపోవటం అనేది నీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిరా. నీవు నిరాటంకంగా చక్కగా నిస్సంకోచంగా ఇప్పుడు నువ్వు రాజు అవ్వవచ్చు. అందుకని ఇక్కడ కైకేయీదేవి ఆనందంగా ఆ మాట చెబుతున్నది. ఏమాట అంటున్నది, ఇక్కడ రాముడు మరి వనవాసానికి ఎందుకు వెళ్ళాడు అనే కారణం అడుగుతూ కొన్ని పాపాలను భరతుడు చెప్పాడు కదా. ఈ పాపాలు రాముడు ఏమైనా చేశాడా, చెయ్యడు కదా అని అన్నాడు కదా. దానికి కైకేయీదేవి చక్కగా సమాధానం చెబుతున్నది. నబ్రాహ్మణ ధనం కించిత్ హృతం రామేణ కస్యచిత్
కశ్చిన్నాఢ్యో దరిద్రో వా తేన పాపో విహింసితః నరామః పరదారాంశ్చ చక్షుర్భ్యామపి పశ్యతి. నాయనా భరత, ఏమంటున్నావు నువ్వు? రాముడు ఇతరులను హింసించడమా అంటూ రాముడి గురించి అనుకూలంగానే మాట్లాడుతుంది. ఇది రాముడి యొక్క గొప్పతనం. రాముడికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళైనా సరే రాముడికి వ్యతిరేకంగా మాట్లాడలేరు. ఇంతేకాదు, అరణ్యకాండలో కూడా వాలిని సంహరించిన తర్వాత వాలి భార్య తార రాముణ్ణి నిందించాలి అని చెప్పి వస్తుంది. కానీ రాముణ్ణి చూచేటప్పటికీ, ఆ ధర్మ విగ్రహాన్ని చూచేటప్పటికీ ఆ జరిగినటువంటి వాటినన్నింటినీ ఆలోచించుకుని రాముడు ధర్మమే చేస్తాడు, కావున ధర్మాన్ని ఆచరించినటువంటి వాడిని నిందించకూడదు అని చెప్పి రాముణ్ణి నిందించడానికి వచ్చినటువంటి తార కూడా రాముణ్ణి నిందించలేకపోయింది. అది రాముడి యొక్క గొప్పతనం. అంతెందుకు, మారీచుడు రాముడి చేతిలో దెబ్బతిన్నటువంటి వాడు, మారీచుడు చావు దెబ్బతిన్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఒక్క బాణంతో మారీచుడికి జ్ఞానోదయం అయిపోయింది. రావణాసురుడు సీతాదేవిని అపహరించేటటువంటి సందర్భంలో ఈ విధంగా మాయలు పన్నుదాము అని అంటే ఇప్పుడు మారీచుడు చెబుతాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని చెప్పి అంటూ, ఈ మాట ఎవరో సామాన్యులో లేకపోతే మహర్షులో ధర్మపరులో వీళ్ళు చెప్పిన మాట కాదు, రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పినటువంటి మాట. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి అన్నాడు. మరి ఇది గ్రహించాలి. రాక్షసులే రాముడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగితే మరి ఈ కాలంలో రాముణ్ణి నిందించే వాళ్ళు రాక్షసుల కంటే కూడా హీనమైనటువంటి వాళ్ళనే విషయం మనకు తెలియటం లేదా? ఇలాగా మరి రాముణ్ణి రాక్షసులు కూడా నిందించలేదు. చూడండి, ఇక్కడ మారీచుడు అన్నాడు. అంతెందుకు, ఆ తర్వాత మరి అంతకుముందు కూడా శూర్పణఖ లక్ష్మణస్వామి చేత దండించబడి రామలక్ష్మణుల మీద చాడీయులు చెబుదాము అని చెప్పి వెళ్ళి ఏమని చెప్పింది ఆమె? తరుణవు రూపసంపన్నవు సుకుమారో మహాబలవు పుండరీక విశాలాక్షవు చీలకృష్ణాజనాంబరం అని మంచి వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు, అందగాళ్ళు, పరాక్రమవంతులు. ఇదే అండి ఎవరి మీదైనా చాడీలు చెప్పే పద్ధతి? కానీ రాముడి గురించి చెప్పాలి అంటే ఎవరికైనా సరే సానుకూలమైనటువంటి మాటలే వస్తాయి తప్ప వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడాలి అని నాలిక రాదు, ఎవరి మనసు కూడా అంగీకరించదు. అందుకనే అంటాడు, రాముడి యొక్క గుణముల గురించి చెబుతూ ఆ పట్టాభిషేక సందర్భంలో రాముడు ఏ తప్పు చెయ్యలేదు అనే మాట కాకుండా రాముడు తప్పు చేశాడు అని ఒక్కడు కూడా అనలేడు. ఏ తప్పు రాముడు చెయ్యడు, చేయకపోయినా కనీసం నింద కూడా రాముడి మీద ఉండదు అని. ఎందుకు అంటే ఏ తప్పు చెయ్యకపోయినప్పటికీ కూడా ఏదో గుడ్డగాల్సి మీద వేసినట్టుగా ఏదో ఒక నోటి నాలుక చివరి నుంచి ఒక మాట నింద వేయటానికి లోకం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ ఆ విధంగా అలా ఎవరి చేత కూడా నిందింపబడనటువంటి వాడు రాముడు అని చెప్పి ఆ రాముడి యొక్క గుణములను చెప్పేటప్పుడు కూడా చెబుతారు. మరి అలాగే ఇక్కడ చూడండి, రాముడిని వనవాసానికి పంపించడానికి కారణమైనటువంటిది కైకేయి. ఆ కైకేయి కూడా రాముడి గురించి మాత్రము వ్యతిరేకంగా చెప్పటం లేదు. పైగా రాముడేమైనా తప్పు చేశాడా అనే అనుమానంతో భరతుడు అడిగినప్పుడు వీడి కాస్త కొంత అనుమానం ఏదో కలిగింది కాబట్టి ఆ అనుమానాన్ని బలపరిచేద్దామని చెప్పి కూడా అనుకోలేదు. ఎందుకు అంటే రాముడి విషయంలో పొల్లు మాట మాట్లాడడానికి ఎవరికి నోరు రాదు. అందుకనే ఇక్కడ కైకేయి దేవి కూడా ఏమంటున్నది, నబ్రాహ్మణ ధనం కించిత్ హృతం రామేణ కస్యచిత్ కశ్చిన్నాఢ్యో దరిద్రో వా తేనా పాపో విహింసిత అని అంటూ, నాయన భరత, రాముని చేత కస్యచిత్ బ్రాహ్మణ ధనం నా హృతం, ఏ ఒక్క బ్రాహ్మణి యొక్క ధనము కూడా అపహరించబడలేదంటే రాముడు ఏ బ్రాహ్మణి ధనాన్ని కూడా అపహరించలేదు, అపహరించడు. అంతేకాదు, తేన కించిత్ నహృతం ఆఢ్యోవా దరిద్రహవా అపాపహ కశ్చిత్ న విహింసిత. ధనవంతుడు కానీ లేకపోతే పేదవాడు కానీ పాపము చెయ్యనటువంటి వాడు, అటువంటి వాడిని రాముడు ఏమాత్రము హింసించలేదు, హింసించడు. కావున రాముడు ఏదైనా తప్పు చేశాడేమో అనే అనుమానం నీకు అవసరం లేదు. మరొక సందేహం అడిగావు నువ్వు. పరదారాన్ని, ఇతరుల యొక్క స్త్రీలను ఏమైనా ఇబ్బంది పెడితే ఈ విధంగా రాజ్యం నుండి బహిష్కరిస్తాడు, రాముడు ఏమైనా ఆ పని చేశాడా? అలా చెయ్యడు కదా అని చెప్పి అన్నావు. ఆ కొద్దిపాటి అనుమానం కూడా నీకు అవసరం లేదు. నరామ పరదారాంశ్చ చక్షుర్భ్యామపి పశ్యతి. రాముడు
పరాయి స్త్రీలను కంటితో కూడా చూడడు నాయన అన్నాడు. అంటే కంటితో కూడా చూడడు అంటే అసలు వారిని స్పృశిస్తాడని కానీ వారిని ఏమైనా ఇబ్బంది పెడతాడని కానీ అనుమానమే అవసరం లేదు. అటువంటి దుష్కార్యాన్ని రాముడు ఏనాడు చెయ్యడు అని చెప్పి చెయ్యలేదు అని కైకేయీదేవి భరతునితో అంటున్నది. ఇది రాముడి యొక్క గొప్పతనం. మరి ఈ విధంగా రాముడు ఏమైనా తప్పు చేయటం వల్ల వనవాసానికి పంపబడ్డా అనే భరతుని యొక్క అనుమానాన్ని కైకేయీదేవే ఆమె నివృత్తి చేసి మరి ఎందుకు రాముడు వనవాసానికి పంపించబడ్డాడు, ఏ కారణం ఏమిటి అని భరతుడు అడుగుతాడు కదా. అందుకని సమాధానం చెబుతున్నది. మయాత పుత్ర శ్రుత్వైవ రామస్యైవాభిషేచనం యాచితస్తే పితారాజ్యం రామస్య చ వివాసనం. పుత్ర భరత మయా రామస్యైవ అభిషేచనం శ్రుత్వా, నీకు మాట చెబుతాను వినవయ్యా అంటూ ఇక్కడ చూడండి. కైకేయీదేవి ఆమె కూడా అబద్ధం చెప్పటంలా ఉన్న విషయాన్ని చెబుతుంది. అలా ఉన్నటువంటి విషయాన్ని చెప్పటము, తాను చేసినటువంటి తప్పును కూడా ఈ విధంగా సాక్షాత్తుగా చెప్పగలగడం అనేది ఎంతో ధైర్యం ఉండాలి, ఎంతో తెగువ ఉండాలి. ఆ విషయం కలిగినటువంటిది కావుననే కైకేయి ఇంత ఘోరమైనటువంటి పని చేయగలిగింది. ఆ చేసినటువంటి పనిని నీకోసమే చేశాను అని చెప్పి చేసినట్లుగా ఈ విధంగా చెప్పగలుగుతూ ఉన్నది. ఏమంటుంది? పుత్ర కుమార మయా రామస్య అభిషేచనం శ్రుత్వా, నేను రాముడికే పట్టాభిషేకం చేస్తున్నారనే విషయం తెలుసుకుని, అంటే దశరథ మహారాజు రామ పట్టాభిషేకాన్ని సంకల్పించినటువంటి విషయం తెలుసుకుని విని, తే రాజ్యం రామస్య వివాచనంచ మయా పితా యాచిత, అప్పుడు నేను 2 వరములు అడిగాను, 2 విషయములు కోరాను. ఏమిటి? తే రాజ్యం అంటే తే నీకు అంటే భరతునికి రాజ్యం కట్టబెట్టాలి, రామస్య వివాసనం రాముడికి వనవాసాన్ని విధించాలి అని చెప్పి నేను అడిగానయ్యా. అంటే పూర్వం ఇవ్వబడినటువంటి నాకు మీ తండ్రి గారు దశరథ మహారాజు పూర్వం ఇచ్చినటువంటి వరములకు బదులుగా ఆ వరములను ఈ విధంగా నేను కోరుకున్నాను. రామ పట్టాభిషేకం సంకల్పించిన తర్వాత రాముడికి అలా ఆ పట్టాభిషేకం నీకు జరగాలి అంటే భరతుడికి జరగాలి అని చెప్పి, అలాగే రాముడు వనవాసానికి వెళ్ళిపోవాలి అని నేను మీ తండ్రి గారిని అడిగాను నాయన. మరి అలా అడిగినప్పుడు మరి అలా అడిగితే నాన్నగారు ఏమీ గట్టిగా చివాట్లు పెట్టలేదా, ఈ విషయాన్ని ఒప్పుకోకుండా ఎదురు చెప్పలేదా అని భరతుడు అడిగితే దానికి సమాధానం చెబుతున్నది. సస్వవృత్తిం సమాస్థాయ పితాతే తత్తథా కరోతు రామస్య సహ సౌమిత్రి ప్రేషిత సీతయా సహ. మీ తండ్రి గారు తే పిత సహా దశరథ మహారాజు స్వవృత్తిం సమాస్థాయ, తన కర్తవ్యంలో తాను ఉండి, అంటే ఏంటి, తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని స్మరించుకుని తాను చేసినటువంటి ప్రతిజ్ఞను, తాను ఇచ్చినటువంటి వరములను నిజం చెయ్యాలి, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి అనే స్వవృత్తిం సమాస్థాయ, ఆ మాట మీద నిలబడి ధర్మాన్ని అవలంబించి తథా అకరోతు, నేను అడిగినటువంటి ఆ 2 వరములను తథా అకరోతు అదేవిధంగా చెయ్యటానికి అంగీకరించాడు, సమ్మతించాడు. సహ సౌమిత్రి రామశ్చ సీతయా సహ ప్రేషిత, లక్ష్మణునితో కూడినటువంటి వాడైన సీతాసమేతుడైనటువంటి రామచంద్రమూర్తి వనానికి పంపించబడ్డాడు అని అన్నారు. మరి ఇక్కడ కూడా చూడండి, దశరథ మహారాజు ఇచ్చినటువంటి వాటకు కట్టుబడి, ధర్మానికి కట్టుబడి రాముడిని వనవాసానికి పంపించాడు. రాముడు కూడా తండ్రి మాటకు కట్టుబడి, ఇక్కడ స్వవృత్తిం సమాస్థాయ అనేది రాముడికి కూడా అన్వయిస్తుందన్నమాట. అక్కడ రామశ్చ స్వవృత్తిం సమాస్థాయ, రాముడు కూడా తాను తన తండ్రి మాట వినడమే కర్తవ్యము అని భావించినటువంటి వాడై వనవాసానికి వెళ్ళాడయ్యా, సీతాలక్ష్మణ సమేతుడై వనవాసానికి వెళ్ళాడు అని చెప్పింది. ఎందుకంటే రాముడు ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, స్వపుత్ర కురుతే పితుర్యది వచః కస్తత్ర భో విస్మయ అని. రాముణ్ణి వనవాసానికి పంపించినప్పుడు మారు మాట్లాడకుండా రాముడు వనవాసానికి వెళ్ళటానికి సిద్ధపడితే జనులందరూ కూడా ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోయారు. ఒకసారి పట్టాభిషేకం సంకల్పించి నీకు పట్టాభిషేకం నాయనా అని చెప్పిన తర్వాత
ఉన్నట్లుండి పిలిచి నీకు పట్టాభిషేకం లేదు అని చెప్పినా సరే రాముడు మారు మాట్లాడకుండా వనవాసానికి వెళుతున్నాడు. అబ్బా మా తండ్రి మాట వినేటువంటి గొప్పవాడు రాముడు అని చెప్పి గొప్పగా కీర్తిస్తే ఆ సందర్భంలో రాముడి అన్నమాట, మా నాన్న మాట నేను వింటే ఈ జనులందరూ నన్ను పొగుడుతారేమిటి? కావున మా తండ్రి గారి మాట వినడం నా కర్తవ్యం, నా కర్తవ్యాన్ని నేను పాటించడం అనేది కూడా ఏదో పెద్ద గొప్ప విషయంలాగా ఈ జనులందరూ పొగుడుతున్నారు. వారికి నా మీద ఉన్నటువంటి అభిమానం ఆ విధంగా వారితో మాట్లాడిస్తున్నది, కానీ నేనేమీ పెద్ద ఘనకార్యమేమీ చేయటం లేదు అని చెప్పి రామచంద్రమూర్తి భావిస్తాడు. ఇది రాముని యొక్క ఆ వ్యక్తిత్వము, అంత గొప్పదనమాట. అందుకనే ఇక్కడ కైకేయీదేవి కూడా చెబుతున్నది, మీ తండ్రి గారు నాకు ఇచ్చినటువంటి వరములను నిలబెట్టుకోవటం కోసమని చెప్పి నేను అడిగిన 2 వరములు అంటే భరతునికి పట్టాభిషేకము, రాముడికి వనవాసం అనేది ఆ విధంగా అంగీకరించాడు. రాముడు కూడా తన మాట అంటే తన ధర్మాన్ని తాను పాటించడం కోసమని చెప్పి తండ్రి మాటకు కట్టుబడి సీతాసమేతుడై లక్ష్మణునితో కూడిన వాడై వనవాసానికి వెళ్ళాడు. నాయన తమపశ్యన్ ప్రియం పుత్రం మహీపాలో మహాయశా పుత్రశోక పరిద్యూన పంచత్వముపేదివాన్. మహాయశా గొప్ప కీర్తిమంతుడైనటువంటి వాడు, మహీపాల ఆ దశరథ మహారాజు ప్రియం పుత్రం తమపశ్యన్, ప్రియపుత్రుడైనటువంటి తన ప్రాణప్రదమైనటువంటి ఆ రామచంద్రమూర్తికి దూరమయ్యి రామచంద్రమూర్తిని చూడలేక మరి చూడని వాడై పుత్రశోక పరిద్యూన, ఆ పుత్ర వియోగ శోకంతో పీడించబడినటువంటి వాడై అంటే పరితపించి బాగా బాధపడినటువంటి వాడై పంచత్వం ఉపవేదివాన్, అలాగా కల్లోలమైనటువంటి మనస్సుతోటి ఆ పుత్ర వియోగ దుఃఖాన్ని తట్టుకోలేక రాముడు తనకు దూరమయ్యాడు అనే భావనతోటి ఆ బాధతోటే తండ్రి గారు దశరథ మహారాజు పంచత్వం ఉపవేదివాన్ అంటే మరణాన్ని పొందారు అని చెప్పి ఇక్కడ పంచత్వం అనే దానికి ఇంతకుముందు మనం అనుకున్నాం, పంచభూతములు కూడా వాటి వాటి స్థానములను పొందడాన్నే పంచత్వముని అన్నారంటే మనలో పంచభూతాత్మకమైనటువంటిది మన దేహము, మన దేహంలో ఉన్నటువంటి ఆ పంచభూతములు కూడా వాటి వాటి స్వస్థానములకు చేరుకోవడాన్నే పంచత్వము అన్నారు. ఎలాగైతే మనలో ఉన్నటువంటి నీరు నీటిలోకి, అలాగే పృథివీలోకి వాయువుల్లోని ఇలా కలిసిపోవడం అనమాట, దీనిని పంచత్వం అంటారు. అలాగా దశరథ మహారాజు రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి మరణించేశాడు అని చెప్పినది. ఇందులో కూడా విశేషం ఏమిటి అంటే ఆ రాముడు వనవాసానికి వెళ్ళినప్పటికీ కూడా నా కుమారుడు భరతుడు ఉన్నాడు కదా అని చెప్పి దశరథ మహారాజు ధైర్యంగా ఉండవచ్చు కదా. అబ్బెబ్బే అలా లేదు, నీకంటే రాముడంటే దశరథ మహారాజుకి ఎక్కువ ప్రేమ, అందుకని రాముడు వనవాసానికి వెళ్ళేటప్పటికీ దశరథ మహారాజు రామవియోగ దుఃఖాన్ని భరించలేక గతించేశాడు నాయన. కావున నీవు ఇప్పుడు శోకించవద్దు, నీవు రాజనీతిని పాటించి నీవు రాజు అవ్వాలి అని చెప్పి అంటూ ఉన్నదన్నమాట. త్వయాత్విదానీం ధర్మజ్ఞ రాజత్వమవలంబ్యతాం త్వత్కృతే హి మయా సర్వం ఇదమేవం విధం కృతం. ధర్మజ్ఞ నాయన భరత, ధర్మం తెలిసినటువంటి వాడివి అంటే ఈ సందర్భంలో ధర్మం రాజనీతి. ఎందుకు అంటే రాజు లేనప్పుడు రాజుని నియోగించడం అనేదే ప్రధానమైనటువంటి కర్తవ్యము. ఎందుకంటే అరాజకే జనపదే అని చెప్పి దాదాపు మనం ఒక సర్గంతా చెప్పుకున్నాం. రాజు లేనప్పుడు రాజ్యంలో ఎటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనేది. కావున రాజుని నియోగించాలి, పాలకుడనేవాడు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే నశ్యత్యనాయకం కార్యమని అన్నారు. నాయకుడు లేనటువంటి రాజ్యమైనా కార్యమైనా సరే నశించిపోతుంది. కావున సమర్థుడైనటువంటి నాయకుడు తప్పనిసరిగా ఉండాలి. కావున ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి రాజనీతి తెలిసినటువంటి ఓ భరత, ఇదానీంతు ఇప్పుడైతే అంటే ప్రస్తుత సందర్భంలో తండ్రి గారు గతించేశారు, అన్నగారు వనవాసానికి వెళ్ళారు. ఇక ఇప్పుడు ఈ రాజ్యంలో రాజుని ప్రతిష్టాపన చేయాలి, పట్టాభిషిక్తుడిని చెయ్యాలి. ఆ అర్హత కలిగినటువంటి వాడివి, ఆ యోగ్యత కలిగినటువంటి వాడివి, తండ్రి చేత నియోగించబడినటువంటి వాడివి నీవే. కావున త్వయా రాజత్వం అవలంబ్యతాం, నీవు
రాజరికాన్ని, రాజ్యాధికారాన్ని పొందవయ్యా, నీవు పట్టాభిషిక్తుడివి కావాలి నాయనా అని అన్నది. ఇన్ని పాపాలు చేసి నన్ను పట్టాభిషిక్తుడిని అవ్వమంటావా అమ్మా అని భరతుడు అడుగుతాడు కదా. అప్పుడు దానికి సమాధానం చెబుతుంది, ఇవన్నీ ఎవరి కోసం చేశానయ్యా, నేనేమైనా నేను సింహాసనం మీద కూర్చోడానికి చేశానా? లేదే. త్వత్కృతే మయా ఇదం సర్వం కృతం భరత, కేవలం నీ కోసం, నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటే ఇదంతా కూడా నేను చేశాను. ఇలా చేయటం వల్ల లోకనింద వస్తుందని నాకు తెలుసు, అయినప్పటికీ కూడా నీకోసం నేను లోకనింద భరించడానికి కూడా సిద్ధమయ్యాను. కావున ప్రస్తుత పరిస్థితిని ఆలోచించి నేను ఇంత కష్టపడి చేసినటువంటి ఈ విషయములన్నింటినీ కూడా ఆలోచించి రాజత్వం అవలంబ్యతాం, నీవు రాజ్యాధికారాన్ని పొంది నీవు పట్టాభిషిక్తుడివి కావాలి నాయనా, నువ్వు రాజ్యాధికారాన్ని పొందాలి. ఇదంతా కూడా నీకోసం చేసినటువంటి పనే, కాబట్టి వేరే ఆలోచన నీవేమి చెయ్యొద్దు. అంటే తండ్రి గతించేశాడనో, లేకపోతే అన్నగారు వనవాసానికి వెళ్ళిపోయారనో, వాళ్ళిద్దరి విధం అవ్వటం వల్ల నన్నేమైనా నిందిస్తారనేమో, ఈ విధమైన ఆలోచనలు ఏమీ వద్దు. ప్రస్తుత సందర్భంలో నువ్వు రాజు అవ్వటమే తక్షణ కర్తవ్యం. కావున రాజ్యాధికారాన్ని పొందవయ్యా అని అంటూ, మాసోకం మాచ సంతాపం ధైర్యమాశ్రయ పుత్రక త్వదధీనాహి నగరీ రాజ్యం చైతదనామయం. పుత్రక, ఆయన కుమార, ఇక్కడ పుత్ర అనే అనొచ్చు, కానీ పుత్రక అని కశబ్దం ద్వారా ఎందుస్తుందంటే అల్పహ పుత్ర అంటే బిడ్డ అని అంటారు కదా. అంటే నీ మీదే నా ప్రాణాలు పెట్టుకున్నానయ్యా, నువ్వే నా ప్రాణము, నేను ఏది చేసినా నీకోసమే అని చెప్పి అంటూ మరి ఆ ముద్దుగా అన్నట్లుగా పుత్రక కుమారా, శోకం మా ఆశ్రయ, శోకాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే నాను శోచంతి పండితాహ అని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పింది కదా. సంతహ అంటూ నీవు సత్పురుషుడివి నాయన, సత్పురుషుడు అయినటువంటి నీవు ఈ విధంగా శోకాన్ని పొందకూడదు. కర్తవ్య పరాయణుడు అవ్వాలి తప్ప శోకంతో కర్తవ్య విముఖుడివి కాకూడదు అని చెప్పి ఇంతకుముందు కూడా కైకేయీదేవి చెప్పింది కదా. మరి అలాగా నీలాంటి వారు శోకించకూడదు. కావున శోకం మా ఆశ్రయ, చనిపోయినటువంటి తండ్రి గురించి కానీ, రాజ్యం నుండి వెళ్ళిపోయిన అన్నగారి గురించి కానీ నీవు శోకించవద్దు. సంతాపంచమా ఆశ్రయ, సంతాపం అంటే ఈ శోకమే కాదు, కానీ మనసులో బాధను కూడా పొందవద్దు. లేకపోతే సంతాపాన్ని నీవు కుమిలిపోవటం కూడా చేయవద్దు. లోకనిందగలుగుతుందేమో, అయ్యయ్యో ఇన్ని ఘోరాలు జరిగిపోయాయా అని చెప్పి నీలో నువ్వు కుమిలిపోవటం కానీ, లేకపోతే శోకించడం కానీ ఇవేమీ చేయవద్దు. నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు ధైర్యం ఆశ్రయ భరత, నువ్వు ధైర్యంగా ఉండు. నగరీ త్వదధీన, ఈ రాజ్యం ఇప్పుడు నీ అధీనంలో ఉన్నది. ఈ రాజ్యానికి నువ్వే రాజువి. పట్టాభిషేకం జరగకపోయినా మరి దశరథ మహారాజు మాటిచ్చాడు, కావున నువ్వే ఇప్పుడు రాజువి, నీ పట్టాభిషేకం జరుగుతుంది అన్నట్లుగా చెబుతూ, అనామయం ఏతద్రాజ్యం త్వదధీనాహి. అనామయం అంటే అడ్డు లేకుండా, దాయాదులు కానీ అన్నదమ్ములు కానీ, అంటే దాయ అంటే భాగము అని అర్థం. ఆ భాగమును పంచుకునేవాళ్ళు కావున దాయాదులు అని చెప్పి అంటారన్నమాట. అంటే అన్నదమ్ముల పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ వీళ్ళని దాయాదులు అని అంటారు. మరి అలాగా అనామయం అంటే ఎటువంటి దాయాదులు, నీ రాజ్యంలో భాగం పంచుకునేటటువంటి వారు కానీ అడ్డుపడేవారు కానీ అటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు. కావున నిరాటంకంగా, నిస్సంశయంగా, నిరంకుశంగా నీవు ఈ రాజ్యాన్ని అధీనం చేసుకోవచ్చు. ఇది నీ అధీనము. అంతేకాదు, నీకు స్వాధీనమైనటువంటి ఈ రాజ్యాన్ని నీవు నిలబెట్టుకోవాలి. నయేన జేతుం అని చెప్పినట్లుగా, అంటే ఇలాగ కైకేయీదేవి యొక్క వరము ద్వారా సంక్రమించినటువంటి రాజ్యాన్ని భరతుడు తన పరిపాలన ద్వారా సుస్థిరం చేసుకోవాలి. లేకపోతే ప్రజలు కనుక ఎదురు తిరిగారు అంటే రాజ్యంలో ఏ రాజు కూడా ఉండలేడు. అందుకని ఇక్కడ కైకేయీదేవి చెబుతున్నది, ఈ సమయంలో నువ్వు శోకించకూడదు నాయన, రాజనీతితోటి వ్యవహరించి ఈ విధంగా నా వరముల ద్వారా నీకు వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని నీ రాజనీతితోటి, నీ పరిపాలనతోటి స్వాధీనం చేసుకోవాలి.
నీకు అధీనమైనటువంటి దాన్ని పూర్తిగా నీ అదుపులోకి, నీ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని శోకిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు అంటూ తత్పుత్ర శీఘ్రం విధినా విధిజ్ఞై వశిష్ఠ ముఖ్యై సహితో ద్విజేంద్రై సంకాల్య రాజానమదీన సత్వం ఆత్మానముర్వ్యామభిషేచయస్వ. ఇంకా ఈ విధంగా చెబుతున్నది. తత్ అందువలన అంటే ఈ సందర్భంలో నీవు రాజువయ్యి రాజ్యాన్ని పరిపాలించడమే రాజనీతి, రాజధర్మము. కావున పుత్ర ఓ భరత విధిజ్ఞై వశిష్ఠ ప్రముఖై శాస్త్ర విధి తెలిసినటువంటి వారైన ఏ సందర్భంలో ఏది చెయ్యాలి అనే ఆ సందర్భోచితమైనటువంటి కృత్యములను చేసేవారైన వశిష్ఠుడు మొదలైనటువంటి గురువుల చేత ద్విజేంద్రై సహిత అమాత్యులు, అలాగే వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైనటువంటి ఈ గురువులు వీరందరితో కూడినవాడివై విధినా అధీనసత్వం రాజానం సాంకల్య విధిగా యథావిధిగా అధీనసత్వం రాజానం అంటే తన ప్రాణములు పోతున్నప్పటికీ కూడా తన మాట మీదే నిలబడినటువంటి వాడు అయిన మీ తండ్రి గారు దశరథ మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి సాంకల్య అంటే సంస్కారమును చేసి అంతిమ సంస్కారములను నిర్వర్తించి వశిష్ఠుడు మొదలైనటువంటి వారి సమక్షంలో దశరథ మహారాజుకి చెయ్యవలసినటువంటి అంతిమ సంస్కారములు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా నీవు ఆచరించి ఆత్మానం ఉర్వ్యాం అభిషేచయస్వ. నీవు ఈ అయోధ్య నగరానికి నీవు రాజుగా పట్టాభిషిక్తుడివి కావాలి. మొదట నీవు చేయవలసిన పని తండ్రి గారి యొక్క సంస్కారములను నిర్వర్తించడం. అవి నిర్వర్తించిన తరువాత నీవు ఈ అయోధ్య నగరానికి, ఈ రాజ్యం మొత్తానికి కూడా రాజుగా పట్టాభిషిక్తుడివి కావాలి నాయన. ఇవే నీ కర్తవ్యములు అని చెప్పి కైకేయీదేవి భరతునికి ఆ సందర్భోచితమైనటువంటి మాటలతోటి జరిగినటువంటి ఘోరాన్ని సరళీకరించి చెప్పి భరతునికి భరతుని యొక్క మేలు కోసమే ఇదంతా చేశాను అని చెప్పి తాను చేసినటువంటి తప్పును కూడా భరతుని కోసమే అని చెప్పి భరతుని మీద ఉన్నటువంటి ప్రేమగా దాన్ని చెప్పి ఈ సందర్భంలో ఆలోచించినా బాధపడ్డా ఏ ప్రయోజనము లేదు. ఇప్పుడు పాటించవలసినటువంటిది రాజనీతి మాత్రమే, రాజధర్మం మాత్రమే. దాన్ని పాటించి నీవు రాజువు కావాలి. మరి తండ్రికి అంతిమ సంస్కారములను నిర్వర్తించి ఆ తరువాత నీవు పట్టాభిషిక్తుడే కావటమే నీ యొక్క తక్షణ కర్తవ్యం. కావున ఆ విధంగా చెయ్యవయ్యా అని కైకేయీదేవి భరతుడికి బోధించింది. మరి దీంతో ఈ సర్గ పూర్తవుతున్నది. తత్పుత్ర శీఘ్రం విధినా విధిజ్ఞై వశిష్ఠ ముఖ్యై సహితో ద్విజేంద్రై సాంకల్య రాజానమదీన సత్వం ఆత్మానముర్వ్యాం అభిషేచయస్వ. ఇక ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మనం ఈ శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏవముక్తాతు నేను చెబుతూ ఉంటాను, మీరు అంటూ ఉండండి. ఏవముక్తాతు కైకేయీ భరతేన మహాత్మనా ఉవాచ వచనం హృష్ట మూఢా పండితమానిని న బ్రాహ్మణధనం కించిత్ ధృతం రామేణ కస్యచిత్ కశ్చిన్నాఢ్యః దరిద్రో వా తేనా పాపః విహింసితః నరామః పరదారాంశ్చ
చక్షుర్భ్యామపి చక్షుర్భ్యామపి పశ్యతి పశ్యతి మయా తు పుత్ర మయా తు పుత్ర శ్రుత్వైవ శ్రుత్వైవ రామస్యైవ రామస్యైవ అభిషేచనం అభిషేచనం యాచితస్తే యాచితస్తే పితారాజ్యం పితారాజ్యం రామస్య చ రామస్య చ వివాసనం వివాసనం సస్వవృత్తిం స్వస్వవృత్తిం సమాస్థాయ సమాస్తాయ పితా తే పితా తే తత్తథా కరోత్ తత్తథా కరోత్ రామశ్చ రామస్య సహ సౌమిత్రిః సహ సౌమిత్రిః ప్రేషితః ప్రేషితః సీతయా సహ సీతయా సహ తమపశ్యన్ తమపశ్యన్ ప్రియం పుత్రం ప్రియం పుత్రం మహీపాలః మహీపాలః మహాయశాః మహాయశాః పుత్రశోక పరిద్యూనః పుత్రశోక పరిద్యూనః పంచత్వం పంచత్వం ఉపపేదివాన్ ఉపపేదివాన్ త్వయాత్విదానీం త్వయాత్విదానీం ధర్మజ్ఞ ధర్మజ్ఞ రాజత్వం రాజత్వం అవలంబ్యతాం అవలంబ్యతాం త్వత్కృతే హి తత్కృతే హి మయా సర్వం మయా సర్వం ఇదమేవం ఇదమేవం విధం కృతం విధం కృతం మా శోకం మా శోకం మా చ సంతాపం మా చ సంతాపం ధైర్యమాశ్రయ ధైర్యమాశ్రయ పుత్రక పుత్రక వదధీనా హి తదధీనాహి నగరీ నగరీ రాజ్యం చ రాజ్యం చ ఏతదనామయం ఏతదనామయం తత్పుత్ర శీఘ్రం తత్పుత్ర శీఘ్రం విధినా విధిజ్ఞైః విధినా విధిజ్ఞైః వసిష్ఠముఖ్యైః వసిష్ఠముఖ్యైః సహితో ద్విజేంద్రైః సహితో ద్విజేంద్రైః సాంకల్యరాజానం సాంకల్యరాజానం అదీనసత్వం అధీనసత్వం ఆత్మానం ఆత్మానం ఉర్వ్యాం ఉర్వ్యాం అభిషేచయస్వ అభిషేచయస్వ తత్పుత్ర శీఘ్రం విధినా విధిజ్ఞైః తత్పుత్ర శీఘ్రం విధినా విధిజ్ఞైః వసిష్ఠముఖ్యైః సహితో ద్విజేంద్రైః వసిష్ఠముఖ్యైః సహితో ద్విజేంద్రైః సాంకల్యరాజానమదీనసత్వం సాంకల్యరాజానమదీనసత్వం ఆత్మానముర్వ్యామభిషేచయస్వ ఆత్మానముర్వ్యామభిషేచయస్వ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్విసప్తతితమః సర్గః ద్విసప్తతితమః సర్గః. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి అందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ
ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైమికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో